వెల్కమ్ టు మిడ్ డే న్యూస్. ఇక డీటెయిల్స్ చూస్తే సీఎం రేవంత్ అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ భేటీ కొనసాగుతోంది. పంచాయతీ ఎన్నికలపై కేబినెట్ భేటీలో కీలక నిర్ణయం తీసుకున్నారు. కొత్త విద్యుత్ డిస్కమ్ ఏర్పాటు ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోద ముద్ర వేయనున్నారు. పంచాయతీ ఎన్నికలు, గ్లోబల్ సమ్మిట్ తో పాటు పలు కీలక అంశాలపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. కేబినెట్ మీట్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అజీం అందిస్తారు. అజీం, కేబినెట్ లో ఎలాంటి అంశాలు చర్చకొచ్చే అవకాశం ఉంది? తెలంగాణ కేబినెట్ మీట్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అజీం అందిస్తారు. అజీం, ప్రస్తుతం తెలంగాణ కేబినెట్ సమావేశంలో ఎలాంటి అంశాలు చర్చకొచ్చే అవకాశం ఉంది? సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో ఏదైతే తెలంగాణ కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. అయితే 12 గంటలకు ఈ సమావేశం ప్రారంభమైంది. మరో 2-3 గంటల పాటు కూడా ఈ సమావేశం కొనసాగేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రధానంగా ఈ సమావేశంలో మనం చూసినట్టు అయితే ఏదైతే కొత్త విద్యుత్ సంబంధించినటువంటి డిస్కామ్లకు సంబంధించినటువంటి ప్రతిపాదనలపై ఏదైతే చర్చించే అవకాశం కనిపిస్తుంది. దీంతోపాటు గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన అంశంపై కూడా చర్చించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇప్పటికే గెజిట్ వచ్చిన విషయం తెలిసిందే. 50% రిజర్వేషన్ మించకుండా ఎన్నికలు నిర్వహించాలని చెప్పి కూడా గెజిట్ వచ్చింది. అయితే కొద్దిసేపటి క్రితమే మనకి ఇప్పుడే తెలిసినటువంటి బ్రేకింగ్ సాయంత్రం 6:15 ఈసీ ఎలక్షన్ కమిషన్ ప్రెస్ మీట్ కూడా ఉంది. ఏదైతే గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసేటువంటి అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. ఇక కొత్త విద్యుత్ డిస్కామ్ ఏర్పాట్ల ప్రతిపాదనకు సంబంధించిన అంశంపై కూడా ఏదైతే సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాష్ట్రంలో పెరుగుతున్నటువంటి విద్యుత్ సంబంధించిన డిమాండ్ ఏదైతే ఉందో ఆ డిమాండ్ సంబంధించిన అంశంపై చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే సుమారు మన రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే 17 నుండి 18,000 మెగావాట్లకు సంబంధించిన ఏదైతే విద్యుత్ డిమాండ్ ఉంది. సో రానున్నటువంటి సంవత్సరంలో 19,000కు ఈ విద్యుత్ డిమాండ్ పెరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇక 2030 వరకు చూసుకున్నట్లయితే 24,000 మెగావాట్లకు సంబంధించిన విద్యుత్ అవసరమైన అవకాశం ఉంది. సో దీనికి సంబంధించి సోలార్ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ప్రాజెక్టులు తీసుకురావాలి. అలాగే థర్మల్ ప్లాంట్కి సంబంధించినటువంటి ప్రాజెక్టు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తుంది. అయితే మనం చూసిన కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కూడా థర్మల్ ప్లాంట్లకు వ్యతిరేకంగా ఉంది. సోలార్ ప్రాజెక్ట్ సంబంధించిన అంశంపైనే ఏదైతే ఎక్కువగా కూడా దృష్టి సారించి దానికి సంబంధించినటువంటి రాయితీలు కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో కూడా 7,500 మెగావాట్లు సోలార్తో విద్యుత్ ద్వారా కూడా ఉత్పత్తి చెందుతుంది. సో మరొక 10,000-15,000కు సంబంధించినటువంటి మెగావాట్ల సోలార్ విద్యుత్ ద్వారా కూడా రూపొందించాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. ఇక దీంతోపాటు రామగుండంలో కూడా 800 మెగావాట్ థర్మల్ ప్లాంట్కి సంబంధించినటువంటి ప్రతిపాదన ఒకటి ఉంది. సో దీనికి సంబంధించిన అంశం చూసుకున్నట్టయితే అక్కడ ఎన్టీపీసీలో కూడా 2,400కు సంబంధించినటువంటి మెగావాట్కి సంబంధించినటువంటి విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. దీంట్లో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని ఆల్రెడీ ఏదైతే తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటుంది. సో మరో 1,600 విద్యుత్ అక్కడ ఉంది. సో దాన్ని కొనుగోలు చేయాలా లేదంటే 800కు సంబంధించిన థర్మల్ ప్లాంట్ని ఏర్పాటు చేయాలనే అంశంపై కూడా ఏదైతే డిస్కషన్ జరిగేటువంటి అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. దీంతోపాటు గిగ్ వర్కర్కి సంబంధించిన అంశంపై కూడా ఏదైతే బిల్లు ఒకటి రూపొందించడం జరిగింది దానికి సంబంధించినటువంటి కేబినెట్ ఆమోదం సంబంధించిన అంశంపై కూడా చర్చ జరిగేటువంటి అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. ఇక వీటితో పాటు కూడా మనం ఓవరాల్గా చూసుకున్నట్లయితే విద్యుత్ రంగాన్ని ఎలా పటిష్టం చేయాలనే అంశంపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో డిస్కామ్లు మొత్తం కూడా 59,872 కోట్ల నష్టాల్లో ఉంది. సో దీంట్లో అప్పులు 62,897 కోట్లు ఉంది. సో వివిధ ప్రభుత్వ రంగాలు చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలు మనం చూసుకున్నట్టయితే దాదాపు 48,005 కోట్లు సంబంధించినటువంటి ప్రభుత్వ రంగాలే ఈ విద్యుత్ బకాయిలు చెల్లించిన అవసరం ఉంది. సో దీని నేపథ్యంలో విద్యుత్ డిమాండ్ పెరుగుతుంది, బకాయిలు పెరిగిపోతున్నాయి, కొత్త డిస్కామ్ల ఏర్పాటు, కొత్త థర్మల్ ప్లాంట్ల ఏర్పాట్లు, సో దీంతోపాటు గ్రామ పంచాయతీకి సంబంధించిన అంశాలు ఇవన్నీ అంశాలు కూడా ఏదో ప్రధానంగా చర్చ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో మరొక 2-3 గంటలు కూడా సుదీర్ఘంగా ఈ అంశాలపై చర్చ కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం విద్యుత్ శాఖ మంత్రిగా ఉంటారు కాబట్టి ఓవరాల్గా కూడా క్యాబినెట్లో ఉన్న అందరికీ కూడా వివరించేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు 4 గంటలకు లేదా 5 గంటలకు ప్రెస్ మీట్ ద్వారా ఏదైతే మంత్రులు అందించేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. సింధు. రైట్, థ్యాంక్ యూ అజీం.